నాలుగవ పాయిజనస్ ఫుడ్ జాజికాయ. మనం జాజికాయని ఎక్కువగా కూరల్లో మసాలాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే జాజికాయలో మిర్స్టిసిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్ మన శరీరంలోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అయినప్పుడు ఒక మిర్స్టిసిన్ కాంపౌండ్ తయారవుతుంది. ఇది మన లివర్లోకి వెళ్ళిన తర్వాత MMDA అంటే 3-methoxy-4,5-methylene డయాక్సీ యాంఫిటమైన్ అనే పదార్థంగా మారుతుంది. ఇది యాంఫిటమైన్ లాంటి ప్రభావం కలిగించే కెమికల్. ఇది నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువ మోతాదులో జాజికాయ తీసుకున్నప్పుడు అది ఓవర్డోస్ అయ్యి తల తిరగడం, దడగా అనిపించడం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలను కనిపిస్తాయి. కొన్నిసార్లు హాలుసినేషన్స్కి కూడా గురవుతారు. అంటే గాల్లో తేలుతున్నట్లు ఇంకేవేవో విచిత్రమైన అనుభవాలు కలుగుతాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు. స్పృహ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక 25 ఏళ్ల కుర్రాడు ఏదో హెల్త్ టిప్స్ వీడియోలో జాజికాయ నిద్రకు బాగా ఉపయోగపడుతుంది అని చూసి మంచి నిద్ర కోసం దాన్ని ట్రై చేయాలనుకున్నాడు. కానీ ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియక ఒకేసారి 2 పెద్ద జాజికాయల పొడి చేసి పాలల్లో కలిపి తాగేశాడు. తర్వాత దాని ఎఫెక్ట్ బయటపడింది. కొన్ని గంటల్లో తన తల తిరగడం మొదలైంది, వాంతులయ్యాయి, మత్తు కమ్మేసింది, గుండె దడ పెరిగింది. తన పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ అసలు విషయం బయటపడింది. జాజికాయలో ఉన్న కొన్ని ఎక్కువ కెమికల్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు శరీరానికి విషంలా పనిచేస్తాయని, అలాంటి లక్షణాలకు అవే కారణమని పేరెంట్స్కి తెలిపారు. మేము జాజికాయను వాడుతాం డాక్టర్ గారు, మాకేం కాలేదు అని మీలో కొంతమంది అడగవచ్చు. మన భారతదేశంలో జాజికాయను ఎక్కువగా మసాలాలలో ఉపయోగిస్తారు. అది కూడా చాలా తక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. కుకింగ్ ప్రాసెస్లో అది కూడా చాలా వరకు డైల్యూట్ అయిపోతుంది. అందుకే అంత ప్రమాదం ఏమీ ఉండదు. ప్రత్యేకంగా మెడిసిన్లా కానీ మరో విధంగా కానీ ఉపయోగించినప్పుడే సమస్య వస్తుంది. కొంతమంది వీడియోలు చూసి ఎక్కడో చదివి జాజికాయతో ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు ఓవర్డోస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీ డాక్టర్ దాన్ని ఉపయోగించమని రికమెండ్ చేసినప్పుడు కూడా తెలియకుండా ఓవర్డోస్ అవ్వచ్చు. జాజికాయను ఎప్పుడు తీసుకున్నా మితంగా తీసుకోండి. ఓవర్డోస్ అవ్వకుండా చూసుకోండి, లేదంటే ప్రాణానికే ప్రమాదం.